గోంగూర తోటకాడ కాపు కాసా అనే పాట ఏ మూవీలోదో తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఏంటి పాట చేయండి. పాడుతున్నాను అనుకుంటున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర పచ్చడి ఆంధ్ర స్టైల్‌లో, గుంటూరు స్టైల్‌లో ఎలా చేసుకోవాలో సింపుల్‌గా ఇంట్లో చేసి చూపిస్తానండి చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పచ్చిమిర్చీలు ఒక 25, 30 పచ్చిమిరపకాయలు తీసుకోండి. పెద్ద కట్టలు 2 గోంగూర కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని నూనె ఏమీ వేయక్కర్లేదు. పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకొని అలాగే గోంగూర ఆకులను కూడా వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో అడుగు నుంచి తిప్పుకుంటూ కదుపుతూ మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మగ్గిస్తూ ఉంటే గోంగూర చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఈ గోంగూర ఉడికేలోపు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, గోంగూర ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారేంతవరకు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నంత ఉప్పు, ఒక 2, 3 స్పూన్లు ఉప్పు ఉంటుంది, కళ్ళుప్పు వేసాను, అది వేసుకొని 3 స్పూన్ల ధనియాలు వేసుకొని కొంచెం అలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. తర్వాత ఒక 20 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ముందుగా మనం ఉడకపెట్టుకున్న గోంగూర పచ్చిమిరపకాయలను సపరేట్గా తీసుకొని ఒకసారి మిక్సీ జార్లో గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూరను కూడా చక్కగా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న గోంగూరను పక్కన పెట్టుకొని ఇప్పుడు గోంగూర పచ్చడికి తిరగమాత ఎలా వేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక 1/2 కప్పు నూనెను పోసుకోండి. గోంగూర పచ్చడికి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి. తర్వాత నూనె వేడెక్కాక 3 స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత 2 స్పూన్ల మినప్పప్పును అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆవాలు చిటపటామన్న తర్వాత ఇష్టమైన వారు 1 స్పూను ధనియాలను ఇలా నలిపి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, ఆల్రెడీ వేసాం కాబట్టి. తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును అలాగే ఒక 2 చిన్న ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా గెరెట్తో మొత్తం అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర గుంటూరు స్టైల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చితో ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.